అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈ రోజు వీడియోలో ఒక హెల్దీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా, బరువు తగ్గాలనుకున్నా, హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా, లేదా మిల్లెట్ డైట్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మృదువైన జొన్న ఇడ్లీలు, వీటితో కాంబినేషన్గా రుచికరమైన టమాటా ఆనియన్ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. జొన్న ఇడ్లీల్ని ఇలా నేను చెప్పినట్టుగా చేస్తే జిగురుగా లేకుండా, గట్టిగా రాకుండా మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీల్లానే స్పంజీగా, సాఫ్ట్గా వస్తాయి. ఇంకా తినాలనిపించే విధంగా ఉంటాయి. అలాగే దీనికి కాంబినేషన్గా చేయబోయే ఈ చట్నీ కూడా ఎంతో రుచిగా ఉంటుంది. మరిక లేట్ చేయకుండా జొన్న ఇడ్లీల్ని అలాగే టమాటా ఆనియన్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం పప్పుని, రవ్వని కూడా నానబెట్టుకుందామండి. ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 గ్లాస్ దాకా మినపగుళ్ళు వేసుకోండి. పొట్టు లేని మినపగుళ్ళు 1 గ్లాస్ తీసుకుంటే 2 టేబుల్ స్పూన్ల దాకా పొట్టుతో ఉన్న మినపగుళ్ళు తీసుకోవాలి. మీరు పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు, లేదా స్కిప్ చేసినా పర్వాలేదు. ఇలా పొట్టుతో ఉండే మినపగుళ్ళు కాస్త యాడ్ చేయటం వల్ల రుచికి రుచి ఉంటుంది, అలాగే ఫైబర్ యాడ్ అవుతుంది. అంతేకాకుండా ఇడ్లీల్లో గుల్లతనం కూడా వస్తుంది. మినపగుళ్ళు వేశాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకోండి. ఇప్పుడు నీళ్లు పోసి శుభ్రంగా బాగా కడగండి. 2 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ నిండుగా నీళ్లు పోసి ఒక 4 గంటల పాటు మినపప్పుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని మనం ఏ గ్లాస్తో పప్పు కొలుచుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల దాకా జొన్న రవ్వని వేసుకోవాలండి. నేను పప్పుని గ్రైండర్లో వేస్తున్నాను కాబట్టి 3 గ్లాసుల దాకా రవ్వని తీసుకున్నాను. అదే మీరు మిక్సీ జార్లో వేసుకున్నట్లయితే 2.5 గ్లాసుల దాకా వేసుకుంటే సరిపోతుంది. జొన్న రవ్వ మీకు డీమార్ట్లో దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది, లేదా దగ్గరలో ఉండే ఏ మిల్లెట్ షాప్లో అయినా అవైలబుల్ ఉంటుంది. అయితే జొన్న రవ్వలో 2 రకాల రవ్వలు ఉంటాయి. ఒకటి ఉప్మా రవ్వ, 2 ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వని మనం తీసుకోవాలి. రవ్వని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేయండి. నిండుగా నీళ్లు పోసి బాగా చేత్తో రబ్ చేస్తూ వాష్ చేయండి. ఇలా ఒక్కసారి కడిగిన తర్వాత మళ్ళీ నిండుగా నీళ్లు పోసేసి రవ్వని కూడా ఒక 4 గంటల పాటు నానపెట్టుకోవాలి. 4 గంటల పాటు ఇలా రవ్వని నానపెట్టుకున్న తర్వాత మళ్ళీ తిరిగి 2-3 సార్లు బాగా నీళ్లతో కడగండి. శుభ్రంగా కడిగిన ఈ రవ్వని చేత్తో గట్టిగా పిండి గిన్నెలోకి తీసుకోండి. రవ్వ మొత్తాన్ని కూడా ఈ విధంగా గట్టిగా పిండేసేసి గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టండి. పప్పు కూడా ఈ విధంగా 4 గంటలకి చక్కగా నానిపోతుంది. ఇప్పుడు నీళ్లు వేసి బాగా కడగండి. 2-3 సార్లు బాగా కడిగేసిన తర్వాత ఈ పప్పుని మనం గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి. సో పిండి రుబ్బడానికి సరిపడా నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో గ్రైండ్ చేసే వాళ్ళైతే కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. దీనివల్ల పిండి అనేది వేడెక్కదు. ఫర్మెంట్ చేసినప్పుడు ఎక్కువగా పులియకుండా ఉంటుంది. మెత్తగా రుబ్బుకున్న పప్పుని గట్టిగా పిండి పక్కన పెట్టిన రవ్వలోకి వేసుకుని బాగా కలిపేసేయండి. ఇలా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఈ గిన్నె పైన మూత పెట్టి రాత్రంతా ఫర్మెంట్ అవ్వనివ్వండి. ఇలా ఫర్మెంట్ చేసేటప్పుడు 2 టిప్స్ మీకు చెప్తాను. బాగా ఎండాకాలంలో అయితే చల్లటి ప్రదేశంలో పెట్టుకోండి. అదే చలికాలం కానీ వర్షాకాలం అయితే త్వరగా పులియడానికి పైన ఒక కాటన్ క్లాత్ వేసి ఉంచండి. నెక్స్ట్ డేకి పిండి ఈ విధంగా పులుస్తుందనమాట. చూడండి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయో. ఇలా పిండి అనేది ఎంత ఎయిరీగా ఉంటే ఇడ్లీలు అంత స్పంజీగా వచ్చినట్టు అనమాట. ఇలా ఫర్మెంట్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఓవర్గా మిక్స్ చేయకుండా స్లోగా కలపండి. ఇలా కలుపుకున్న పిండిలోంచి మనం ఎన్నైతే ఇడ్లీలు వేసుకోవాలనుకుంటున్నామో అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 రోజుల పాటు ఇడ్లీలు వేసుకోవచ్చు. ఇడ్లీలు వేసుకోవడానికి తీసుకున్న పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి ఇడ్లీలు వేసుకోండి. ఇడ్లీ పాత్రలకి నెయ్యి పూసుకొని ఇడ్లీలు వేసుకోవచ్చు. లేదంటే ఇటువంటి పలచటి కాటన్ క్లాత్ తీసుకుని బాగా తడిపి పిండి ఇడ్లీ పాత్ర మీద వేసి ఇడ్లీ పిండిని ఇలా గుంతల్లో వేసుకుని కూడా ఇడ్లీలు చేసుకోవచ్చు. ముందుగానే స్టీమర్లో నీళ్లు పోసుకుని ఆవిరి పట్టించిన తర్వాత ఇడ్లీ ప్లేట్ని ఆవిరి మీద పెట్టి 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇడ్లీలు ఉడికేలోపు మనం ఇందులోకి కావాల్సిన చట్నీ తయారు చేసుకుందాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా మినపప్పు కూడా వేసుకోవాలి. వీటిని దోరగా సన్నటి సెగ మీద వేయించండి. పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1/2 ఇంచు దాకా అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 2 లేదా 3 వెల్లుల్లిపాయల్ని కూడా పొట్టు తీసేసి వేయండి. అలాగే 4 పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి.
పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసేసేయండి. అలాగే 2 పెద్ద టమాటాలని తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుంటూ టమాటాలు ఉల్లిపాయలు కూడా కాస్త మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. ఇలా టమాటా సాఫ్ట్గా మగ్గిపోయి చక్కగా వేగిన తర్వాత కడాయిని పక్కకి దించుకుని ఇందులోకి చిన్న చింతపండు ముక్క అలాగే కొద్దిగా ఒక పావు కప్పు దాకా కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేయండి. ఆ వేడి మీదే కాస్త మగ్గుతాయన్నమాట. పూర్తిగా చల్లారేంత వరకు అలా వదిలేసేయండి. చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసుకుని మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని ఈ చట్నీని తాలింపు పెట్టుకోవాలి. మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసి ఆయిల్లో ఫ్రై చేసి తాలింపుని చట్నీలోకి వేసుకుని బాగా కలిపేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన టమాటా ఆనియన్ చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్లోకైనా సైడ్ డిష్గా సూపర్ ఉంటుందన్నమాట. సో చట్నీ చేసేసుకున్నాం కాబట్టి చట్నీని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇడ్లీలు చూద్దాం. ఇడ్లీలు కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆపి మూతని అలానే ఉంచి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు వదిలేసేయండి. ఆ తర్వాత ఇడ్లీలు తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, స్పంజీగా చాలా టేస్టీగా సాఫ్ట్గా హెల్దీ జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయాయి విత్ టేస్టీ టమాటో ఆనియన్ చట్నీ. నేను ఇడ్లీని తుంచి చూపిస్తున్నా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చాలా రుచిగా ఉంటాయండి ఇలా చేసుకుంటే. జనరల్గా జొన్న ఇడ్లీలు అంటే చాలామంది ఇష్టపడరు, గట్టిగా ఉంటాయనో లేదా జిగురుగా ఉంటాయనో. బట్ ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూస్తే కనుక మనం రెగ్యులర్గా తినే ఇడ్లీల కంటే కూడా రుచి మరింత ఎక్కువగా ఉంటుంది. మరి ఈ హెల్దీ జొన్న ఇడ్లీలు విత్ చట్నీ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.